జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం. సభా నిర్వాహకులు సోదరు శాసనసభ్యులు కేపీ వివేకానంద గారు, గౌరవనీయులు, ఉద్యమంలో చరిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషించిన మరో నాయకుడైనటువంటి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు, గౌరవ వేదికను అలంకరించినటువంటి పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, వాణిదేవి గారు, తుల ఉమ్మ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మాజీ ఎమ్మెల్సీ మా సలీం భాయ్ సాబ్, మాజీ ప్రస్తుత శాసనసభ్యులు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు, ముఠా గోపాల్ గారు, పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు, గౌరవనీయులు అజయ్ కుమార్ గారు, కాలేరు వెంకటేశ్వర్ గారు, దేవి ప్రసాద్ గారు, గౌరవనీయులు వినోద్ కుమార్ గారు, రవి ఇందర్రావు ఎమ్మెల్సీ గారు, మా వదిరాజ్ గారు, వేదిక పైనటువంటి గౌరవ శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, అన్న మల్లన్నకు, ఉర్రూ తలూగించినటువంటి మల్లన్న గారికి, ఎమ్మెల్సీలకు, పార్టీ పెద్దలందరికీ, మా ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మనమందరం తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం ఒక చరిత్రాత్మకమైనటువంటి పోరాటం. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమాన్ని కేసీఆర్ గారు ప్రారంభించే నాటికి దేశ స్వాతంత్రోద్యమం గురించి అప్పుడప్పుడు చదివిన సందర్భంలో ఆ కాలంలో మేము పుట్టి ఉంటే మేము కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి పోరాటంలో పాల్గొని ఉండేవాళ్ళం అనేటువంటి భావన చరిత్ర చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అనేక సందర్భాల్లో కలుగుతుంది. మరి అటువంటి అపురూపమైనటువంటి అవకాశం తెలంగాణ రాదు, తెలంగాణ కాదు, తెలంగాణ అనకూడదు, తెలంగాణ అంటే నక్సలైట్లు అనేటువంటి ముద్ర వేస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి చరిత్రాత్మకమైనటువంటి ఆ ఉద్యమంలో మనందరినీ భాగస్వామిని మమేకం చేసినటువంటి కేసీఆర్ గారికి శిరస్సు వంచి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జూన్ 2, ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజు. ఈ సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఈ రోజుకు కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆర్ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అంటే ఒకే వ్యక్తిలో అనేక రకాల పార్శ్వాలు, ప్రతి పార్శ్వం కూడా సక్సెస్ వైపు తీసుకుపోయేటువంటి గుణం, ఆ దక్షత కేసీఆర్ గారికే సాధ్యమైనటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నా. ఈ మాట ఎందుకంటున్నానంటే కేసీఆర్ గారిలో ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నేను గమనించినటువంటి అంశాలు, ఆయనకు అటు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ సాధించాలనేటువంటి కసి, ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా చేయాలనేటువంటి కసి, ఒక నాయకుడికి అంటే విజనరీ అయినటువంటి నాయకుడికి ఉండేటువంటి అపురూప లక్షణాలు ఆయనతో కలిసి పనిచేసినటువంటి క్రమంలో నేను గమనించడం జరిగింది. ఏ నాయకులలో కూడా లేనటువంటి ఈ అంశాలు కేసీఆర్ గారికి మాత్రమే పరితం. నేను ఇందాక మనవి చేసినట్టు అది కసి అందామా లేకపోతే తపన అందామా, కసి కానీ తపన కానీ సొంతమైనటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అటు పరిపాలనలో ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యమ నాయకుడిగా
రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల, పరిస్థితుల పట్ల, వనరుల పట్ల సంపూర్ణమైనటువంటి బహుశా ఈ దేశంలో మనమందరం పూజ్య నెహ్రూ గారి గురించి చదివినటువంటి సందర్భంలో ప్రపంచం గురించి వారికి ఎటువంటి అవగాహన ఉన్నదో ఆయన రాసినటువంటి పుస్తకాల ద్వారా వ్యక్తీకరిస్తే తెలంగాణ విషయంలో సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒకటి కసి, రెండు అవగాహన, మూడు ఆత్మవిశ్వాసం. ఏమిటా ఆత్మవిశ్వాసం? ఎవరికైనా సాధ్యమేనా? ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. తెలంగాణలో రెండు బలమైనటువంటి పార్టీలు, చరిత్రలో అనేక రాజకీయ పార్టీలు ఆవిర్భవించినటువంటి సందర్భాలను మనం చూసినాం. కానీ ఎక్కడో ఒక మూలన ఒక రాజకీయ పార్టీ ఏర్పడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఆవిర్భవిస్తే రాజకీయ శూన్యత లేని రోజులలో రెండు బలమైనటువంటి పార్టీలు, ఇద్దరు బలమైనటువంటి నాయకులు, రెండు బలమైనటువంటి సామాజిక వర్గాలు, అంగబలం, అర్ధబలం, మీడియా బలం వాళ్ళ సొంతమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ అనేటువంటి పదం మీద ఒక రకమైనటువంటి నిషేధం కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో తానుగాక పట్టుమని 10 మంది తెలంగాణ కోసం ముందుకు రాలేనటువంటి పరిస్థితులలో జై తెలంగాణ అనేటువంటి నినాదం తీసుకొని ప్రతికూల పరిస్థితులలో ఆ అంశాన్ని ఎత్తుకోవడం జరిగింది. నేను తప్పకుండా దీన్ని సాకారం చేసి తీరుతా అనేటువంటి ఆత్మవిశ్వాసంతో బయలుదేరడం ఇంకెవ్వరికి కూడా సాధ్యం కాదు. అటువంటి సమర్థత ఉన్నటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇన్ని గుణాలతో పాటు తను అనుకున్నది సాధించేటువంటి అద్భుతమైనటువంటి కార్యాచరణ, అద్భుతమైనటువంటి వ్యూహరచన, శత్రువు దాడికి ప్రతిదాడి చేయగలిగినటువంటి నైపుణ్యం కేసీఆర్ గారిలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టే వీటన్నిటిని కలగలిపినటువంటి కేసీఆర్ గారికి అధికారం వారికి కట్టబెట్టబడితే ఎటువంటి తెలంగాణను ఆవిష్కరించిండో కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. అందుకనే తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో రెండు పార్శ్వాలు, ఒకటి తెలంగాణ ఉద్యమాన్ని వారు నడిపించినటువంటిది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటిది, తెలంగాణ రాష్ట్రాన్ని అనుకున్నటువంటి విధంగా దేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారికి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అనేక విషయాలు చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో ఈనాడు జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రలు, బయట జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలు, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు రెండు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీగా కాంగ్రెస్ వైఫల్యాలను 14 మాసాల కాలంలో, ఒక రకంగా చెప్పాలంటే 100 రోజులు దాటిన మరుక్షణం నుండి ఆ పార్టీ పతనం ప్రారంభమైంది. అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి 100 రోజులలోనే అల్లావుద్దీన్ అద్భుత దీపం చేతిలో ఉండి అద్భుతాలు సాకారం చేసినట్టు మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళ 100 రోజుల తర్వాత జరుగుతున్నటువంటి పరంపరలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత. గౌరవ హరీష్ రావు గారు, మేము కొన్ని సందర్భాల్లో మొన్న ఎన్నికలకు ముందు పరిస్థితి ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తే వారు అన్నటువంటి మాట, మీరు భయపడతా ఉన్నారు, రాజకీయ పార్టీలు శాశ్వతంగా అధికారంలో ఉండాలని కోరుకోవడం కరెక్ట్ కాదు, కొన్ని సందర్భాల్లో అవసరమైతే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాలి, కానీ ఒక్క విషయం మాత్రం నేను మీకు ముందే చెప్పిస్తా ఉన్నా, అనుకోకుండా కనుక మనం అధికారం కోల్పోతే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 6 మాసాల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కావాలి అనేటువంటి మాట తెలంగాణ యావత్తు వింటాం అనేటువంటి విషయాన్ని వారు ఆ రోజే చెప్పడం జరిగింది. అంటే అనేక విషయాలలో వారి దార్శనికత, రాబోయే రోజులలో జరగబోయేటువంటి పరిణామాలని ఊహించడంలో
వారికి ఉన్నటువంటి చతురత నైపుణ్యం ఇంకెవరికి సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అందుకనే రాష్ట్రాన్ని పరిపాలించడంలో ఘోరంగా విఫలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ఈ 11 సంవత్సరాల కాలంలో తెలంగాణ విషయంలో ఆ ప్రభుత్వం ఆ పార్టీ ఎటువంటి దుర్మార్గపు వైఖరి కొనసాగిస్తూ ఉన్నదో కూడా మనం అందరం గమనిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజల క్షేమం, తెలంగాణ ప్రజల అభివృద్ధి పట్ల ఏమాత్రం నిబద్ధత లేని భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీల వైఫల్యం వెరసి కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి ఒక బలమైనటువంటి శక్తిగా ప్రజా హృదయాలలో నమ్మకాన్ని గూడగట్టుకుంటున్నది. కాబట్టి ఏ రకంగానైనా కూడా దుష్ప్రచారం చేయాలి, వీళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలి, తెలంగాణలో గందరగోళ పరిస్థితుల్ని కొనసాగించాలి. కేసీఆర్ అనేటువంటి నాయకుడు మరొక్కసారి వస్తే ఆయన అమలు చేసినటువంటి ఆయన పరిపాలన దేశవ్యాప్తంగా రాబోయే రోజులలో చర్చనీయాంశమైనది. కాబట్టి ఆ అవకాశం లేకుండా చేయడం కోసం రెండు పార్టీలు కూడా మన మీద దుమ్ము పోసేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నది. కాబట్టి మనకు ఒక అపురూపమైనటువంటి వరం లాంటి నాయకుడు ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కానీ తదనంతర పరిణామాల్లో అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే కేసీఆర్ గారి బీఆర్ఎస్ యొక్క ఏకైక లక్ష్యం. కాబట్టి మొదటి ప్రాధాన్యత క్రమం. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మనమందరం ఉద్యమం చేసినటువంటి రోజులలో తెలంగాణ అనుకున్నంత త్వరగా వస్తుందనో అధికారంలోకి మనం వస్తామన్నటువంటి భావనతో పనిచేసినటువంటి వాళ్ళం కాదు. తెలంగాణ ప్రజా ప్రయోజనాలకే ఆవిర్భవించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వం. కాబట్టి ఈరోజు మరి మనమందరం కూడా ఈ 11వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం. సందర్భాన్ని బట్టి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు రచించడానికి సమర్థుడైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వం మనకు శ్రీరామ రక్షగా కొనసాగుతుంది. కాబట్టి ప్రజా వైఫల్యాలను ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ను చీల్చి చెండాడడంలో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు లాగా మరొక్కసారి ఉద్యమ కాలం నాటి స్ఫూర్తితో ముందుకు సాగి తెలంగాణ జాతి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ కొనసాగే విధంగా, కొనసాగుతూనే ఉండే విధంగా మనం అందరం కూడా పునరంకితమై పనిచేద్దాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ అపురూపమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు